చాక్లెట్ కూడా ఫ్రీ చేసి ఇక్కడ జస్ట్ 3 నెలలు కొంటే 4 నెలల 1000 రూపీస్ పడుతుంది మినిమం రేట్. అట్లా పీవీలు ఏమి ఉన్నారు మినిమం 1000 రూపాయలు 3 నెలలు కొంటే 4 నెలలు. ఇట్లా మనం వాడుతున్నాం, మనం మంచిగా అనిపించింది. ఒక 4 నెలలు వచ్చినాం, ఇన్కమ్ కూడా వస్తుంది, ఇన్కమ్ కూడా సంపాదించవచ్చు. ఎగ్జాంపుల్ నేను మే నెల అనుకుంటాను, మే నెలలో స్టార్ట్ చేసిన. ప్రజెంట్ ఇప్పుడు 8 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. 3 నెలల నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది, నెలకు 1,00,000. అన్ని రకాల కేటగిరీకి సంబంధించి నాకు ఇవన్నీ బోనస్ ట్రయల్ ఫండ్, కార్ ఫండ్, స్టార్ ఇవన్నీ హౌస్ ఫండ్ ఇవన్నీ టోటల్ కలిపితే 4,158 కనబడడానికి ఇస్తున్నాం. ఇది మెయిన్. జూన్ 11,000 వచ్చింది. జూలై 23, ఆగస్టు 19, సెప్టెంబర్ 65, అక్టోబర్ 24, నవంబర్ 1,50,000 అంటే 1,80,000 పీడిఎఫ్ కట్ చేస్తాను. 1,80,000 అయితే దాంట్లో నేను ఇన్కమ్ తీసుకోలేను అనిపించింది. ఎందుకు అంటే నేను వచ్చి ఇప్పుడు ఏదైనా సరే ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను. కొండెక్కాలనుకుంటున్నాను. కొండెక్కాలంటే నమ్మకం, ధైర్యం, సాహసం, బలం ఏం కావాలి మనకు? నమ్మకం అనేది కావాలి. ఫస్ట్ నమ్మకం కావాలి, నమ్మకం కావాలా, బలం కావాలా, ధైర్యం కావాలి. అవునా? ఎనర్జీ కూడా ఎందుకంటే సరే చేయగలుగుతాం అంటే సరే చూద్దాం అన్నట్టు చేసుకుంటూ పోయారు. అయితే నేనేమంటున్నా అంటే కొండెక్కాలంటే ఫస్ట్ కొండనే కావాలంటాను. కొండ లేదు, నమ్మకం ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ కొండ లేదు. అంటే నెలకు 1,00,000 రూపాయలు తీసుకోవాలనే నమ్మకం నా దాంట్లో ఉండే, ఒక ధైర్యము, ఖచ్చితంగా 1,00,000 తీసుకోవాలని ఉండే. కానీ 1,00,000 తీసుకోవడానికి కావాల్సిన టీం లేదు. టీం మీన్స్ ఇప్పుడు ఎంతమంది అయితే అంత పైసలు వస్తాయి. 1,00,000 రూపాయలు ఉంటే రావు, జాయిన్ కాగానే 1,00,000 రూపాయలు రావు. మంది అయితే వాళ్ళు ఎంత కొంటే మనకు అంత పైసలు వస్తాయి. మనం ఎంతమంది చేసుకుంటే అంత పైసలు వస్తాయి. నేను బెస్ట్ చెప్పడానికి పోతాం మీ దగ్గరికి, మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యింది. ఈయన దగ్గరికి పోతే ఈయన ఆల్రెడీ మా అన్న చేసేది, మా వదిన చేసింది అనేటోళ్ళే ఉన్నారు. అప్పుడు నాకు మంది అవుతుంది, ఎంత పోయిన మంది అవుతుంది, నాకు చాలా మంది లోపల మంది అవుతుంది. అప్పుడు నేను ఏం చేసిన, గూగుల్లో సెర్చ్ చేసిన, ఈ కంపెనీ దొరికింది, జాయిన్ అయ్యింది. ఎక్కువ లేదు, మనమే స్టార్టింగ్ ఉన్నామని అనిపించింది. స్టార్ట్ చేసి ఇంత తొందరగా వచ్చింది, సంవత్సరం కూడా కాలేదు. కానీ అక్కడ 4 సంవత్సరాలు చేసినా నేను 1,00,000 తీసుకోలేదు. ఇక 8-9 నెలల్లో కూడా 1,00,000 తీసుకున్నాను. కారణం ఏంటంటే టీం అక్కడ ఉన్న టీవీ తీసుకొచ్చి పెట్టినంతే. మళ్ళీ ఏంటంటే అక్కడ రేట్లు కొంచెం ఎక్కువ. ఇప్పుడు విశ్వాసు 200 రూపాయలు ఉంది, 190 రూపాయలు 200 రూపాయలు ఉంది. ఇది యాంటీ డిటర్జెంట్ వచ్చేసి 500 ml ఉంది, 321 రూపాయలు ఉంది. కానీ మళ్ళీ 1,100 ml 250 రూపాయలు, అంటే సామాన్య ప్రజలు పెట్టగలిగేది. ఇది 120 రూపాయలు ఉంది, మన దగ్గర 90 రూపాయలు ఉన్నాయి, 95 రూపాయలు ఉంది. సోప్ వచ్చేసి 45 రూపాయలు ఉంది, మన దగ్గర జస్ట్ 35 రూపాయలు ఉంది, అంటే కిరాణా షాప్ రేట్ ఉంది. ఇట్లా అన్ని రైస్ బ్రాన్ ఆయిల్ కూడా రేట్ ఎక్కువ ఉంది, టీ ఆయిల్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చెప్పుకున్న పోతే అన్ని రేట్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. ఎందుకు కూడా చూసుకుంటే సార్ థైరాయిడ్ ఇది, అలాగే ఆటో ఇవ్వండి.